మరొకసారి రాహుల్ గాంధీ గారి నోట్లోంచి జగన్మోహన్ రెడ్డి గారు తరచూ చెప్పే మాట ఒకటి బయటకు వచ్చింది. ఇది ఒకసారి అంటే సరే, 2 సార్లు అంటే సరే, కానీ పదే పదే ఏవైతే ఆక్షేపణీయం అంటున్నారో ఆ మాటల్ని జాతీయ స్థాయి లీడర్లు, అంటే ఒక 10-15 రాష్ట్రాల్లో ఉనికి ఉన్నటువంటి పార్టీ లీడర్లు కూడా ఫాలో అవటం, అది జనబాహుళ్యంలోకి వెళ్ళిపోయింది అనడానికి నిదర్శనం. అది ఏంటయ్యా అంటే, సప్త సముద్రాల అవతల దాటున్న తీసుకొచ్చి మరి తప్పు శిక్షిస్తాం అన్నారు కదా, తప్పు చేసిన అధికారులు. అదే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఈసీలోని అధికారుల మీద వాడారనమాట. రిటైర్ అయినా సరే తీసుకొచ్చి శిక్షిస్తాం, మీరు తప్పించుకోలేరు అని చెప్పి. బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ప్రత్యేక లోతైన మార్పులు సవరణలు పేరుతో అక్కడ ఓటర్ల జాబితా నుంచి ఓటర్లను తొలగించేస్తున్నారు. సవరణ అంటే చేర్చవచ్చు, తీసేయచ్చు, కానీ వీళ్ళు తీసేయటం మీదే దృష్టి పెట్టారు. దాదాపుగా నిన్న మధ్యాహ్నం 3 గంటలకి ఒక లిస్టు ప్రకటిస్తే దాంట్లో 65 లక్షల ఓటర్లు తీసేశారట. ఒక పెద్ద రాష్ట్రంలో 65 లక్షల మంది ఓటర్లను తీసేయటం అనేది ఇంతవరకు జరగల. కొత్తగా యాడ్ చేస్తుంటారు, తొలగిస్తుంటారు. 2 కలిపి చూసినప్పుడు ఆ సంఖ్య 10 లక్షలు 15 లక్షలు అట్లా ఉంటుంది. అదొక నిరంతరం సాగే ప్రక్రియ అని చెప్తూనే కరెక్ట్గా ఎన్నికలకు ముందు సుప్రీంకోర్టు కూడా ఇదే అడిగింది, మిమ్మల్ని ఎప్పుడు చేయొద్దనలా, కానీ ఎన్నికలకు ముందు చేయటం ఏంటి ఎస్ఐఆర్ని, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఆ పేర్లు కూడా చూడండి, ఏంటి ఎక్కడెక్కడియో అని కొత్తగా అనాలి మనం. ఏదో స్పెషల్ డ్రైవ్ అనవచ్చు, లేకపోతే ఇంకోటి అనవచ్చు. ఈ పేర్లు కూడా విచిత్రంగా పెట్టేస్తూ ఉంటారు. సమీకృతంగా చేస్తున్నాం అనే పద్ధతి. స్పెషల్ నేను ఇంటిగ్రేటెడ్ ఏమో అనుకున్నాను, కాదు, ఇంటెన్సివ్ అట. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ప్రత్యేకంగా అంత దృష్టి పెట్టి మరీ ఎందుకు రివిజన్ చేయాల్సి వస్తుంది ఎన్నికలకు ముందు? తెలుసు కదా మనకు అనుకూలంగా పడవు అన్న ఓట్లను తొలగించడం అనేది. అదే రాహుల్ గాంధీ గత 2-3 నెలల నుంచి వాపోతున్నాడు. ఆ తేజస్వి యాదవ్ కూడా రెచ్చిపోయి మరి ఎన్డీఏ పెద్దల మీద విరుచుకుపడుతున్నారు, అటు అసెంబ్లీలో కానీ బయట కానీ. ఆ క్రమంలో ఏంటంటే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు తరచూ మాట్లాడే మాట అదే, ఎక్కడన్నా తప్పు చేసిన వాళ్ళని వదలము, శిక్షిస్తాము, యూనిఫామ్ ఉడదీసేసి మరి వాళ్ళ బట్టలు ఒప్పదీసి మరి వాళ్ళని శిక్షిస్తాము, అంటే ఉద్యోగాల నుంచి ఊడబీగుతాము అన్న ఇదిలో. దానికి వేరే అర్థం చెప్పేసాడు. అలా చెప్పినా కూడా అంతకుముందు ఈ ఓటర్ల లిస్టులో తొలగింపుల మీద, ఈవీఎంల తాల మీద, అనుమానాల మీద కూడా జగన్మోహన్ రెడ్డి వ్యక్తం చేసిన అభిప్రాయాలనే రాహుల్ గాంధీ గారు కూడా వ్యక్తం చేశారు చాలాసార్లు. ఇది లేటెస్ట్ది అనమాట. ఇంకా ఎవరు పట్టుకోవాలి, యూట్యూబర్లు, ఆ జర్నలిస్టులు ఇంకా ఎవరు పట్టుకోలేదు. ఇది మళ్ళీ అని కడతారు హెడ్డింగ్, మళ్ళీ రాహుల్ నోట జగన్ మాట. అంతే కదా. ఇప్పుడు ఒక ఫ్యాక్ట్ ఏ రాష్ట్రంలో చూసినా అదేలాగా ఉంటుంది. లేకపోతే ఫస్ట్ ఏమన్నారంటే 1 కోటి మంది ఓటర్లను తీసేస్తున్నారు అన్నారు రాహుల్ గాంధీ. నిన్న ఏంటంటే మరి మహారాష్ట్రలో 1 కోటి మంది ఓటర్లు కొత్తగా ఓట్లు వేశారు, ఎట్లా జరుగుతుంది అది అని. అందుకనే ఈవీఎంల ద్వారానే వీళ్ళు చాలా తెలివిగా, ఆర్గనైజ్డ్గా ఓటింగ్ ప్రక్రియని పెంచేసేసి అనుకూలంగా బీజేపీ వాళ్ళు గెలిచేటట్టు చేశారు అనేది ఆయన ఆరోపణ. చాలామంది చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ కూడా బీహార్లో కూడా అవసరమైతే అసలు బాయ్కాట్ చేసేస్తామంటున్నారు. వీళ్ళు ఏమంటారు, మీ బెదిరింపులకి మేము భయపడం, ఏదీసి మీ బెదిరింపులకి మేము భయపడం. బెదిరింపులు కాదు, అవసరమైన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా ఇలా బెదిరింపులకు మేము భయపడం అంటే ఈసీ ఎవరి కోసం పనిచేస్తుంది? ప్రజల కోసం, ఓటర్ల కోసం. అట్లాంటిది పైగా ఓటర్ కార్డు, పాన్ కార్డు, ఆధార్ కార్డులు కూడా గుర్తిస్తారట వాళ్ళు, డ్రైవింగ్ లైసెన్సులు కూడా గుర్తిస్తారట. ఇది గుర్తింపు కార్డు కింద మళ్ళీ చేర్చుకోవడానికి డిలీట్ చేస్తారు, ఐడి కార్డులు తెచ్చుకోండి చేస్తామంటారు. ఎన్నిసార్లు అట్లా చేస్తారు? విసుగుపడుతుంది కదా. ఆ క్రమంలో నిన్న కొత్తగా చేసినటువంటి ఓటర్ల జాబితాలో 65 లక్షల మందిని తొలగించారన్నారు. ఇది చాలా దారుణం. అంటే మీ జాతీయతని, మీ మతాన్ని, మీ ఇంకో దాన్ని మేము చెక్ చేస్తాం, లేకపోతే ఓటర్ లిస్ట్ నుంచి తీసేస్తామంటే అట్లా. ఆధార్ని, పాత ఓటర్ ఐడిని కూడా గుర్తించకపోతే ఇక దేన్ని చూపించేది వాళ్ళు చెప్తారు. అలాంటి దారుణాలు బీహార్లో నడుస్తున్నాయని చెప్పేసి ఇప్పుడు రాహుల్ గాంధీ, నితీష్, మిగతా వాళ్ళందరూ అక్కడ ధర్నాలకు కూర్చుంటుంది, నిరసన తెలియజేస్తుంది. రేపు గేమ్ చేంజర్ బీహార్ ఎలక్షన్సే అవుతాయి, చూద్దాం. రైట్.